హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళదుంపలతో మనం చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు బంగాళదుంపలతో ఎలాంటి మసాలాలు వాడకుండా న్యాచురల్గా బంగాళదుంపల ఫ్రైని చేస్తున్నానండి. ముందుగా బంగాళదుంపలను నీటిలో వేసుకొని కడిగి కట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. అందులో కాసిని నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచుకున్నాను. తర్వాత 3 విజిల్ వేపించి కుక్కర్ని దించేసానండి. చూసారా, బంగాళదుంపలు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికిన బంగాళదుంపలకు ఇలా పొట్టు తీయాలండి. ఇలా బంగాళదుంపలన్నిటికీ పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ని ఉంచి అందులో కాస్త ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కాసిన జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. ఉల్లిపాయ ముక్కలను బాగా ఫ్రై అయ్యే వరకు చిన్న మంట మీదే బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకున్నాను. ఉప్పు కాస్త బాగా కరిగే వరకు ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేగించాలి. తర్వాత టమోటాలు వేసి ఫ్రై చేసుకోవాలి. టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కాస్త పసుపుని వేసుకోవాలి. పసుపు కూడా బాగా ఫ్రై కావాలండి, లేకుంటే ఫ్రై అనేది చేదుగా ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం కూడా బాగా ఫ్రై కావాలండి, ఎందుకంటే ఇందులో వాటర్ వేయం కాబట్టి ఇందులోనే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలను ఇందులో వేసుకోవాలి. బంగాళాదుంపలను చాలా స్మూత్గానే అనుకోవాలండి, ఎందుకంటే అవి మెత్తగా ఉడికింటాయి కాబట్టి అంత నుజ్జు నుజ్జు కాకున్నట్లు చూసుకోవాలి. ఈ విధంగా బంగాళాదుంపలను బాగా ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బంగాళాదుంప ఫ్రై రెడీ అయిందండి న్యాచురల్గా. మా వీడియోని మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి.